గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. నిన్న జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి అసెంబ్లీ వేదికగా హైదరాబాద్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది, మీటర్లో చూపిస్తే 300 పైన వస్తుంది అని అంటున్నారు. అయితే ఇదే సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రానికి కూతవేటు దూరంలో పెద్దాయపల్లి దగ్గర ఉన్న ఇంకో పెట్రోకెమికల్స్ అయితేనేమి, తర్వాత పలు కార్పొరేట్ కంపెనీలు బల్క్ డ్రగ్గింగ్ పేరుతో జడ్చర్లలో పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి. దానికి తీవ్రమైన వాయు కాలుష్యం అయిపోతుంది. ఎస్పెషల్లీ జడ్చర్ల నుంచి పెద్దాయపల్లి దారిలో ఉన్న విర్కో పెట్రోకెమికల్స్ కంపెనీ ముందల మీద ఉన్నాము. ఈ కంపెనీ వెనకాల ఉన్న తాండాలే కానీ, తర్వాత వెనుకున్న పెద్దాయపల్లి కానీ, చిన్నాయపల్లి విలేజ్లు కానీ, వీళ్ళు వదిలే ఈ పొల్యూషన్కి రాత్రిపూట కానీ పగటిపూట కానీ అసలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్రమైన కష్టం ఉందని చెప్పేసి జనాలు అంటున్నారు. ఇంకొకటి, ఈ పరిశ్రమలు పెట్టాము, ఉపాధి కల్పించామని చెప్తా ఉన్న నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ ఎవరైనా చూడొచ్చు, ప్రతి కంపెనీలో ఊడిగం చేసేది లేబర్ పనికి మాత్రమే పనికొచ్చేది తెలంగాణ వాళ్ళు. ఏ ఊర్లో అయితే పరిశ్రమ పెడతారో ఆ పరిశ్రమలు పెట్టిన దగ్గర కంపెనీ యాజమాన్యాలు స్థానికులకు ఓన్లీ లేబర్ వర్క్ మాత్రమే, ఎట్టి చాకిరీ చేసి శ్రమదోపుడు చేసే పనులు మాత్రం ఇస్తారు. క్వాలిటీ కంట్రోల్ కానీ లేదంటే ఉన్నత పదవులు కానీ స్థానికులకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకోసం రారంటే ఇక్కడ వాళ్ళు ఉంటే యూనియన్ పెట్టుకుంటారు, డబ్బులు చట్ట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ అడుగుతారనే ఉద్దేశంతో ఇప్పుడు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో అన్ని ఫ్యాక్టరీలలో స్థానికులకు ఉపాధి నిల్లు. ఎందుకంటే స్థానికులకు ఓన్లీ లేబర్ వర్క్ మాత్రమే ఊడిగం చేసి ఎట్టి చాకిరీ చేసుకోవడానికి మాత్రం ఈ కంపెనీలు వాడతాయి. పొలాలు మనవి, పరిసర ప్రాంతాలు మనవి, ఆరోగ్యాలు పాడయ్యేటివి మనవి, కానీ ఉపాధి పొందేది లబ్ధి పొందేది మాత్రము వేరే రాష్ట్రం వాళ్ళు. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహారు, ఛత్తీస్గఢ్ ఇక్కడికి సంబంధించిన యువకులు మ్యాక్సిమం మన ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళు 70 to 80% వాళ్ళే ఉంటారు. మన తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఉపాధి చాలా తక్కువ. ఇచ్చిన ఏదో చిన్న చిన్న వర్కులు వేస్తారు, స్వీపర్లు, క్లర్కుల వర్క్ మాత్రమే ఉంటుంది. ఇదే విషయం పక్కన పెడితే వీళ్ళు రాత్రిపూట వదిలే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో 3-4 విలేజ్లలో మధ్యాహ్నం పూట కాదు రాత్రిపూట చిన్నపిల్లలు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అదే విషయం అయిపోయి జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డిని, అలాగే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టిన సందర్భంలో కూడా అప్పుడు ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కూడా జనాలు వద్దు అని చెప్పడం జరిగింది. కానీ మరి ఎందుకోసం ఈ బల్క్ డ్రగ్ కంపెనీ తీసుకొచ్చేసి ఈ పరిసర ప్రాంతాలను పాడు చేస్తారో తెలియదు. కానీ వీళ్ళు వదిలే ఈ ఎయిర్ పొల్యూషన్కి సాయంకాలం పూట 2 రోజులకోసారి 3 రోజులకోసారి వీళ్ళు గాలిలో విషవాయువులు వదలడం వల్ల జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, శ్వాసకోశ వ్యాధులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పక్కనే ఉన్నది మనకు ఫారెస్ట్ ఉంది, మయూరి ఫారెస్ట్ ఉంది. మయూరి ఫారెస్ట్లో చిన్న చిన్న జంతువులకు ఊపిరి ఆడక చాలా వరకు జంతువులు కూడా చనిపోతున్న సందర్భం మనం చాలా సందర్భాలు చూసాము. వీళ్ళు వచ్చి వాయు కాలుష్యము, జల కాలుష్యం చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులు కూడా బతకలేని పరిస్థితి, సరిగ్గా పంటలు కూడా పండని పరిస్థితి. పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోయి సరిగ్గా పంటలు కూడా పండని పరిస్థితి. ఒకవేళ ఆ పంటలు పండిన పంటను తినడం వల్ల కూడా ఆరోగ్యాలు పాడవుతాయి. ఇప్పటికైనా మరి స్థానిక శాసనసభ్యులు కానీ లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ ఇలాంటి కంపెనీలపైన చర్యలు తీసుకోవాలి. కన్ఫామ్గా అంటే కంపెనీని మూసేయమని అనట్లేదు, పొల్యూషన్ తగ్గించడానికి ఏ ఫెసిలిటీస్ ఉంటాయో, ఏ రూల్స్ ఉంటాయో. ఒకవేళ ఫారిన్ కంట్రీలో ఇలాంటి కంపెనీ ఉందంటే 190 రూల్స్ ఉంటాయి. ఎందుకోసం అంటే ప్రజా ఆరోగ్యం. ఒక కంపెనీ బాగుపడితే కంపెనీ ఓనరే బాగుపడతారు. కానీ ఒక కంపెనీ విషయం వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, పరిసరాలు పాడైపోతాయి. కనుక ఈ రెడ్ జోన్లో నడపాల్సిన కంపెనీలను తీసుకొచ్చేసి ఇలా జనావాసాలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదని స్థానికులు అంటారు. ఈ పొల్యూషన్ పైన ఇప్పుడు మనం పెద్దాయపల్లి, చిన్నాయపల్లి, తాండాలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఆవులు, గొర్రెలు, మేకలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి మనం అడిగి తెలుసుకుందాం. వస్తుంది, దుమ్ము వస్తుంది, తింటే కూడా దుమ్మే పడుతుంది. చిన్న పిల్లలకు కూడా దుమ్మే. వాటి కోసము ఇదో అదో రోగాలు వస్తూనే ఉన్నాయి. రోగాల కోసం రోజు హాస్పిటల్కే పోతున్నాం. అగో అది పెద్ద తమ్మం వాడిది అది సపడతోని పిల్లలు. నా పేరు మల్లేష్, నాది రేగడ్పట్ట తండ. ఇక్కడ చుట్టుపక్కల ఒల్లూరు, ఉదండాపూర్, చిన్నపల్లి, పెద్దపల్లి, రేగడ్పట్ట తండ, చిన్నగుట్ట తండ, తుమ్మలకుంట తండ, మాడిబండ తండ, గొల్లందొడ్డి తండ,
చుట్టుపక్కల పోచమ్మగడ్డ ఇటు ఏ సరౌండింగ్ కవర్ చేసినా విపరీతమైన స్మెల్ వస్తుంది. వీటిని అసలు ఎటువంటి ప్రికాషన్ తీసుకోవట్లేదు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ మాకు పట్టించుకునే నాదుడు లేదు. మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దయచేసి ఈ యొక్క మా యొక్క ప్రాబ్లాన్ని ఇమీడియట్లీ క్లోజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గల గ్రామస్తులం మేము. ఇక్కడ వెర్కో కంపెనీ గత 3-4 సంవత్సరాల నుంచి గత వెర్కో కంపెనీ నడుస్తుంది. దాన్ని తీసుకునే మాకు స్మెల్ అనేది చాలా వస్తుంది. స్మెల్ అనేది దాని నుంచి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. చిన్న పిల్లలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు వచ్చారు, ఓనర్స్ వచ్చారు, ఇక్కడికి వచ్చి మాట్లాడారు మాతోటి. 2వ తారీఖు 3వ తారీఖు లోపల మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మాట్లాడారు మాతోటి. కానీ ఇప్పుడు దాకా పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ చాలా ఇబ్బందికి గురి అవుతున్నాం మేము. కానీ ఒకటి ఏంటంటే మొన్నటి దాకా వెళ్ళి ధర్నా చేశాము, అయినా లాభం లేదు. ధర్నా చేశాము, పోలీసులు వచ్చారు, వాళ్ళు మళ్ళీ క్లియర్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. చాలా అంటే ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు ప్రతాప్ రెడ్డి అని చెప్పి ఒక అతను ఉంటాడు. అతను ఫోన్ చేస్తే ఆయన అంటాడు, మీరు ఏదో ఉద్దేశంతో మీరు ఫోన్ చేసి ఏదో అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నుంచి కాదు, దగ్గర గత సంవత్సరం నుంచి మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉన్నాం మేము ఆ వాసనతోటి. ఈ కంపెనీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? కంట్రోల్ బోర్డుకి ఫిర్యాదు చేసాము. గత ఒక వారం కింద కంట్రోల్ బోర్డుకి మేము ఫిర్యాదు చేసాము. అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు దాకా కూడా. మాట్లాడదాం అని చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ఒక్కరు కూడా ఏంటి వచ్చి చూసింది లేదు. ఇప్పుడు రమేష్ నాయక్ అనే వ్యక్తి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్. ఇప్పుడు అంటే మీ కాస్ట్కి చెందిన వ్యక్తి కదా, మీ కష్టాల గురించి పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడు వరకు వచ్చింది లేదు, తాండలకు వచ్చి అడిగింది లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. వాసన సానా కొడుతుంది. రొట్టెలు కూడా తింటలేము మేము. పండు నీకు వంట కూడా చేస్తలేము. అందరి నుంచి వస్తుంది వాసన. ఏం చేస్తాం, అది కప్పిన లేచి అక్కడ పారేస్తే మేము చచ్చిపోతాం. ఆడ ఏం లేదు, వాసన కొట్టి చూడు అందరు కుళ్ళ కొట్టిండ్రు. ఇట్లా పండుకున్నారు. నా పేరు బిచ్చ. చెప్పు. చూడు సార్, మాకు వాసన సాన అవుతుంది, గబ్బు లేస్తుంది, నీళ్ళు తాగాలని గొంతులో పోతలేదు, దుళ్ళకు పరిశానే, మాకు పరిశానే, మా పబ్లిక్ మొత్తం ఇక్కడ తండలు మొత్తం పరిశానే ఉంది. ఆయన ఏం చేయాలి, ఎట్లా బతకాలి మేము? ఆ నీళ్ళు తాగితే కూడా గబ్బులు వేస్తుంది, ఆ బోర్ నీళ్ళు తాగాలంటే కూడా గబ్బులు వేస్తుంది. ఏం చేయాలి నాయన? ఆ గవర్నమెంట్ మాకు కొంపలు ఆడుతున్నట్టే ఉంది. మరి ఏం చేస్తుందో గవర్నమెంట్, ఏం తాగుతుందో? డ్యామ్ అని డ్యామ్ అక్కడ పోయా, ఇక మా గుడిసెలు చేసే రేపాలంటే మా గుడిసెలు పెట్టాలి. మేము ఇండే బతకాలి. మా బోరు, బాయి, దూళ్ళు, దశ మొత్తం ఉన్నాయి నాయన. ఏం చేయాలి? మేము చేతగానాలో ముసలిలో ఏడికి పోవాలి? మాకు ఇంకోటి ఇక్కడ మాకు రోడ్డు కూడా లేదు. మేము పైకి పోవాలి, బయటకు పోవాలంటే రోడ్డు కూడా లేదు. మొత్తం గబ్బులు వేస్తుంది మాకు. సరే, నమస్తే. హలో సార్, మేము పేదోళ్ళం, దోహలా చూస్తున్నాం. కానీ ఎవరి కొరకు మాకు భూమి బాయ్, ఇల్లు బాయ్ అంతా మాకు ఆడ సంపూర్ణి మొత్తం తీసుకోర్రి. ఏమన్నా ఆస్తి మొత్తం తీసుకోర్రి. మాకేం లేదు, ఇల్లు ఉంది, ఆ ఇల్లు పిల్లగొట్టుకోర్రి. వాసనకు వస్తున్నాం. పైసలు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో పడుతున్నాం. నెల 15 రోజులుగా ఎట్లా బతకాలి? మేము ఏం చేసి బతకాలి? ఉన్న వాళ్ళేమో పైసలు పెడుతున్నారు, లేని వాళ్ళేమో పేదలు సర్కారు అలా చంపి ఎక్కడనే బొందలు వేస్తున్నారు. ఎట్లా బతకాలి? మేము ఏడన్నా బొందలు వేసిపోండి, మీరే తీసుకోరు మొత్తం.